డాక్టర్ గారు ఇప్పుడు కొద్దిగా అవగాహన కల్పించే ప్రయత్నం చేద్దాం. ఏంటి అంటే సాధారణంగా మనం ప్రారంభంలో డిటెక్ట్ చేయడం వల్ల పెద్ద అనర్థాల నుంచి తప్పించుకోవచ్చు. మనం వెన్నుపూసకు సంబంధించి, స్పైన్‌కి సంబంధించి ప్రారంభ సంకేతాలు ఏంటి? వెన్ టు కన్సల్ట్ ఏ డాక్టర్? సో వెన్ టు కన్సల్ట్ డాక్టర్ అనేది ఈజీ అండి. ఎలాగంటే మేము కొన్ని రెడ్ ఫ్లాగ్స్ అంటాం. ఈ రెడ్ ఫ్లాగ్స్ ఉంటే మీరు ఇది ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే ఈ రెడ్ ఫ్లాగ్స్‌ని ఎర్లీగా డిటెక్ట్ చేస్తే మోస్ట్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్‌ని మెడికల్‌గా మేనేజ్ చేయడానికి అవకాశాలుంటాయి. ఓకే. సో కొన్ని ఎగ్జాంపుల్స్ ఈ రెడ్ ఫ్లాగ్స్ ఏంటి? మేము చూసే రెడ్ ఫ్లాగ్స్ ఏంటి అనేది ఒకసారి చెప్తాను. మెయిన్‌గా ఇప్పుడు 18 ఇయర్స్ లోపల ఉండే పిల్లల్లో ఎనీ సార్ట్ ఆఫ్ పెయిన్, బ్యాక్‌లో పెయిన్ నెగ్లెక్ట్ చేయకూడదు. ఏదో ఒకటి సంథింగ్ ఆర్ ది అదర్ ఏదో ఉంటుంది వాళ్ళలో. 62 లక్షల మంది ప్రజల్లో మెడ్ప్లస్ బ్రాండ్ మెడిసిన్స్ కి మారడం వలన 915 కోట్ల రూపాయలు సేవ్ చేసుకున్నారు. అదే మెడిసిన్స్ అదే క్వాలిటీతో 50 to 80% డిస్కౌంట్లు. సో ఏజ్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ పెయిన్ వచ్చేది. సో 18 ఇయర్స్, 60, 65 ఇయర్స్ అబోవ్. సో వీళ్ళల్లో ఎక్కడ పెయిన్ వచ్చినా స్పైన్లో నెగ్లెక్ట్ చేయకుండా డాక్టర్ని కలవడం ఇంపార్టెంట్. అది ఒకటి ఇంపార్టెంట్, ఏజ్ ఒకటి ఇంపార్టెంట్. నెంబర్ 2 ఈ రేడియేటింగ్ పెయిన్స్ అంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్ ఉన్నది. ఈ బ్యాక్ పెయిన్ కాళ్ళలోకి రేడియేట్ అవుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ సయాటికా పెయిన్ అంటారు, మీరు వినే ఉంటారు. సో ఈ రేడియేటింగ్ పెయిన్ అనేది క్లియర్ ఇండికేషన్ అనమాట. మనకి ఏమవుతుంది, ఈ కాళ్ళల్లోకి వచ్చే నర్వ్స్ అన్నీ నడుములో నుంచే వస్తాయి. సో ఆ నర్వ్స్ మీద ప్రెషర్ పడితేనే ఇలా రేడియేటింగ్ పెయిన్ వస్తుంది. ఈ రేడియేటింగ్ పెయిన్ ఉన్నది అంటే బ్యాక్ పెయిన్ రేడియేటింగ్ పెయిన్, లేకపోతే నెక్ పెయిన్, చేతుల్లోకి ఏమైనా రేడియేట్ అవుతుంది పెయిన్ అనుకుంటే డెఫినెట్గా మనం డాక్టర్ని కలిస్తే మంచిదండి. ఓకే. అది నెంబర్ 2. నెంబర్ 3 ఈ పెయిన్స్ తోటి అసోసియేటెడ్ నర్వ్ సిమ్టమ్స్ ఏంటంటే టింగ్లింగ్ సెన్సేషన్, బర్నింగ్, నమ్నెస్ అంటారు. అంటే తిమ్మిర్లు కానీ మంటలు కానీ ఈ మొద్దుబారినట్లు ఉంటే డెఫినెట్గా వెంటనే డాక్టర్ని కలవడం మంచిదన్నమాట. ఇంకోటి ఏంటంటే ఫీవర్ ఉంది. ఇప్పుడు నడుము నొప్పి ఉంది, దాంతోపాటు ఫీవర్ ఉంది. సో అది స్పైన్లో ఇన్ఫెక్షన్కి సిగ్నల్ అవ్వచ్చు. అదొక రెడ్ ఫ్లాగ్ అనమాట. ఇప్పుడు లాస్ ఆఫ్ వెయిట్, లాస్ ఆఫ్ అండ్ ఆకలి తగ్గడం, బరువు తగ్గడం, ఇవి సిగ్నల్స్ అవ్వచ్చు. లోపల ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ట్యూమర్ ఉన్నా కానీ ఇటువంటివి జరగచ్చు. ఏంది ఆకలి తగ్గడం, బరువు తగ్గడం అనేది. ఇంకోటి ఏదైనా నడకలో తేడా రావడం, యూరిన్ మీద కంట్రోల్ పోవడం, మోషన్ మీద కంట్రోల్ పోవడం, ఇటువంటివన్నీ రెడ్ ఫ్లాగ్స్ కింద చూస్తామండి. ఓకే. ఇంకోటి హిస్టరీ ఆఫ్ ట్రామా. ఏదైనా చిన్న దెబ్బ తగిలినా కూడా, అంటే ఇప్పుడు బాత్రూంలో జారి పడ్డారు, అయితే కొంచెం స్లిప్ అయింది, సో అప్పుడు పెయిన్ వచ్చింది, అది కూడా నెగ్లెక్ట్ చేయదు. సో ఇవి రెడ్ ఫ్లాగ్స్ అన్నమాట. కొంతమంది నేను చూసేది ఏంటంటే వీటిల్ని ఇగ్నోర్ చేస్తారు. ఏదో వచ్చింది కదా తగ్గిపోతుంది అని చెప్పి. సో దీనివల్ల ఏమవుతుందంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ బ్యాక్ పెయిన్, ఫీవర్ అన్నది, సో మనం ఇది ఉంటే ఏదైనా ఇన్ఫెక్షన్కి అవకాశాలు ఉన్నాయని అనుకున్నాం. ఎర్లీగా ఇన్ఫెక్షన్ని మనం డిటెక్ట్ చేస్తే దాన్ని మనం మెడిసిన్స్ ద్వారా కొన్ని యాంటీబయాటిక్స్, మెడిసిన్స్ అది ఇచ్చి కంట్రోల్ చేయడానికి అవకాశం ఉంటుంది. దాన్ని నెగ్లెక్ట్ చేసాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నెగ్లెక్ట్ చేస్తే ఈ ఇన్ఫెక్షన్ ఈ బోన్ని డ్యామేజ్ చేయొచ్చు, తర్వాత స్పైనల్ కార్డ్ మీద ప్రెషర్ పెట్టచ్చు. ఇవి జరిగితే డెఫినెట్గా మనం సర్జరీ చేయాల్సిన అవసరం వస్తుంది. సో ఎర్లీగా ఏ ప్రాబ్లమ్నైనా డిటెక్ట్ చేయగలిగితే మనం మెడికల్గా హ్యాండిల్ చేయడానికి అవకాశాలు చాలా పెరుగుతాయి. ఓకే. అలానే ఇప్పుడు ఎర్లీగా డిటెక్ట్ చేసిన సర్జరీస్ చేయమని కాదు, కొన్ని సిచ్యువేషన్స్ని బట్టి, బట్ ఎక్కువ శాతం మెడికల్గా హ్యాండిల్ చేయడానికి అవకాశాలు ఉన్నాయి. ఈ సందర్భంలో ఇంకొక ప్రాబ్లం చెప్తానండి. అదేంటంటే ఈ స్కోలియోసిస్ అని అంటారు. స్కోలియోసిస్ అంటే స్పైన్ నార్మల్గా స్ట్రైట్గా ఉంటుంది, అది ఒక పక్కకి బెండ్ అవుతూ ఉంటుంది. దాన్నే మనం స్కోలియోసిస్ అంటాం. ఈ స్కోలియోసిస్ ప్రాబ్లం ఏంటంటే ఎక్కువగా యంగ్ చిల్డ్రన్లో కనిపిస్తుంది. ఎస్పెషల్లీ అంటే యంగ్ చిల్డ్రన్ అంటే 10 to 14, 15 ఇయర్స్ ఏజ్ మధ్యలో ఎక్కువగా కనిపిస్తుంది. అందులోనూ గర్ల్స్లో ఎక్కువగా కనిపిస్తుంది. ఆల్మోస్ట్ 10:1 రేషియో. ఇప్పుడు 10 గర్ల్స్ అనుకుంటే 1 బాయ్ అనమాట. అంటే గర్ల్స్లో చాలా ఎక్కువగా కనిపిస్తుంది ఈ ప్రాబ్లం. ఓకే. ఇదేమవుతుందంటే వీళ్ళు గమనించరు, ఆ ఏజ్లో వీళ్ళు పెరుగుతూ ఉంటారు పిల్లలు, పెద్దవాళ్ళు గమనించరు, పక్కకి బెండ్ అవుతాం. దీన్ని మనం ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే దాన్ని సర్జరీస్ లేకుండా మనం బ్రేసెస్ దీని ద్వారా హ్యాండిల్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. ఓకే. అదే కొంత వీళ్ళు ఏం చేస్తారంటే ఆడపిల్లలు పెరుగుతూ ఉంటారు, పెద్దవాళ్ళు అవుతారు.
అప్పుడు సీరియస్గా చూస్తారు, ఏంటి మన అమ్మాయి ఒక పక్కకి బెండ్ అయి నడుస్తుంది. మా దగ్గరికి ఏంటంటే ఒక 18 years 20 years ఏజ్లో తీసుకొస్తూ ఉంటారు. అప్పటికేమవుతుందంటే స్పైన్ బెండ్ ఎక్కువ అయిపోవడం, మనం సర్జరీస్ చేసి కరెక్ట్ చేసే స్టేజ్లో ఉంటుందన్నమాట. సో దీన్ని ఎర్లీ స్టేజెస్లో డిటెక్ట్ చేస్తే మనం ఫర్దర్గా ప్రోగ్రెస్ కాకుండా అట్లీస్ట్ బ్రేస్ ట్రీట్మెంట్ ద్వారా మనం కంట్రోల్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది.